హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే, ఒక సమస్యకి పరిష్కారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి రోజు రాత్రి నిద్రపోతాం. 10 అయ్యాకనో, 11 అయ్యాకనో, 10:30కో, 9:00కో ఇప్పుడు నిద్రపోతాం కదా. నిద్రపోయిన తర్వాత మనకి ఏం చేస్తాం? దండం పెట్టుకుని పడుకుని పోతాం. మామూలుగా మంచిగా నిద్ర బాగా పట్టాలని, మంచి కళ్ళ రావాలని, తెల్లవారేదాకా హాయిగా పడుకోవాలనేమో మన కళ్ళకంటూ పడుకుంటాం కదా. పడుకున్నప్పుడు మనకి కళ్ళు ఏంటొస్తాయి? కళ్ళు వస్తాయి అందరికీ కూడా. పడుకున్నప్పుడు కళ్ళు వస్తాయి కదా. కొంతమందికి తెలుస్తాయి, కొంతమందికి తెలియవు. అంటే కళ్ళలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. మంచి కళ రావచ్చు, చెడు కళ రావచ్చు. చెడు కళలైనా అంటే స్వప్నాలు వచ్చినప్పుడు ఏంటవుతుంది మనకి? ఇప్పుడు పాములు రావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నట్టు రావచ్చు, లేకపోతే వేరే గృహప్రవేశానికి వెళ్ళినట్టు రావచ్చు, లేకపోతే ఏదో పెళ్ళికి వెళ్ళామని రావచ్చు, లేకపోతే ఏదో పేరంటానికి వెళ్ళని రావచ్చు, గుళ్ళలోకి వెళ్ళినట్టు రావచ్చు. మనం కూడా రకరకాల పూజలు చేసుకుంటున్నట్టు రావచ్చు, ఏదో పసుపు కుంకాలు అందుకుంటున్నట్టు రావచ్చు. ఒక్కొక్కసారి చెడ్డ కళ్ళు కూడా వస్తాయి. కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, పిల్లులు వస్తాయి, అన్ని రకాలు వస్తాయి, పాములు వస్తాయి. అమ్మో పాము వచ్చింది ఏం చేయాలి? మనకు భయం వేస్తుంది కదా పాము వస్తే. ఏమైనా జంతువులు వచ్చాయనుకుంటే మనకు భయం వేస్తుంది కదా. అమ్మో ఇవేంటి ఇలాంటివన్నీ కళ్ళకి వస్తున్నాయేంటి? మనం ఏం తప్పు చేసాము ఏంటి? ఏమన్నా మర్చిపోయామేంటి? పాము కళ్ళకి రాగానే మనం ఏమనుకుంటాం? అమ్మో పాము కళ్ళకి వచ్చింది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అప్పుడు మనం ఏం చేయాలి? సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలా? మనం దండం పెట్టుకుంటే, ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుంటే పోతుంది కదా. అందుకే కళ వచ్చింది. మనం ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వస్తా అని చెప్పి మర్చిపోయామా ఏంటని చెప్పి అనుకుంటాం కదా. అలాగే రకరకాల కళ్ళు వస్తుంటాయి కదా. ఈ కళ్ళన్నీ కూడా అంటే మనకు చెడ్డ కళ్ళు వస్తాయి. ఎవరో చనిపోయినట్టు, లేకపోతే ఇంకేదో మీకు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, ఇంకెవరో ఏదో పడిపోయినట్టు ఓ చెడ్డ కళ్ళు కూడా వస్తాయి కదా. అలాంటి చెడ్డ కళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అంటే అలాంటి చెడ్డ కళ్ళు వస్తే మనకు భయం వేస్తుంది కదా. ఆ భయం వేయకుండా ఉండడానికి ఒక పరిష్కార శ్లోకం నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. అంటే ఆ కళ్ళు వచ్చినప్పుడు అమ్మ మనకి ఇలాంటి అమలు జరుగుతాయా? ఇవి ఏమైనా అవుతుందా నిజంగా? ఏంటి తెల్లవారుజామున వచ్చింది ఈ కళ, ఇది నిజమైపోతుంది ఏమిటని మనం అనుకుంటాం కదా. అలా అనుకోకుండా దానికి మనం పరిష్కారం ఆలోచించుకోవాలి. ఏం చేయాలి? మనం అనుకుంటాం కదా ఏం చేస్తే సమస్యకి పరిష్కారం అవుతుందని. మనం పొద్దున్న లేచాక మనం వాళ్ళకి చెప్పడమో, పిల్లలకి చెప్పడమో, మన భర్తకి చెప్పడమో, మొత్తం ఏదో ఒకటి ఎవరికి మన ఇంట్లో వాళ్ళకే మనకి చెప్తూ ఉంటాం. ఏం చేయాలండి ఇలా వచ్చింది ఏంటని మనం అడుగుతాం కదా. అలా అడిగినప్పుడు ఈ సమస్యకి పరిష్కారం అనేది ఆలోచించుకుంటాం. ఆ సమస్య పరిష్కార శ్లోకమే ఈ శ్లోకం అనమాట. ఏంటి శ్లోకం? సమాగతానగత వర్తమాన వృత్తాంత విజ్ఞాన భరాత్రిలోక్య భూరశ్రితం దూరగతిం సుదృష్టిం స్వప్నే హనుమాన్ మమదేతి నిత్యం. ఇంకోసారి చెప్తున్నాను. సమాగతానగత వర్తమాన వృత్తాంత విజ్ఞాన భరాత్రిలోక్య దూరశ్రితం దూరగతిం సుదృష్టిం స్వప్నే హనుమాన్ మమదేతి నిత్యం. ఈ శ్లోకాన్ని కనుక మనం మాట కనుక అంటే మనకి రాత్రి పడుకునే ముందర ఒకసారి చదువుకున్నాం అనుకోండి, స్వప్నాలు రాకుండా ఉండడానికి అనమాట. ఈ స్వప్నాలు వస్తే ఇలాంటి స్వప్నాలు చెడు స్వప్నాలు ఎందుకు వస్తున్నాయని ఈ స్వప్నాలకి మనం పరిష్కార శ్లోకమే ఈ శ్లోకం. అంటే ఈ శ్లోకాన్ని కనుక మనం తరచుగా చదువుకున్నాం అనుకోండి మన సమస్య తొలగిపోతుంది. అందుకని మీరు ఎప్పుడూ కూడాను ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ ఏ స్వప్నాలు దుస్వప్నాలు అంటే చెడు స్వప్నాలు చెడు కళ రాకుండా ఉండాలి భగవంతుడు అని చెప్పి మనం ప్రార్థించుకుని మీరందరూ కూడా ఎంతో బాగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.